పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదా! అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమోళ్ళు బ్రహ్మాండంగా హాయిగా ఉండారు. ఈ మధ్యలో వైసీపీ వోళ్ళు వీడెవడు పెండ్యాల దొరబాబో ఎవడో అని అంటాడు. వాడు వైసీపీలో నుంచి జనసేనలోకెళ్ళి వాడక్కడ గొడవలు సృష్టించి, పొత్తు జడగొట్టి ఇదే ఇదే కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తీసుకొచ్చి పొత్తు లేకుండా చేయాలని ఇదొక ప్లాన్ అన్నమాట వాళ్ళకి. ఫ్యాన్ పార్టీ వాళ్ళకి ఇదొక ప్లాను. ఇప్పుడు వంగ గీత పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసేటప్పుడు వాడు కామెంట్ చేశాడు. ఏం చేశాడు? వంగ గీతని అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ మీద గెలిపించి జగన్కి గిఫ్ట్ ఇస్తాను అని సవాల్ చేశాడు. అట్టసుడు కూటమిలో గొడవలు తీసుకొచ్చి కూటమిని ఎడగొట్టాలని మీరు ప్లాన్ చేస్తే ఎట్ట కుదిరిద్ది? అల్లా టప్పాగా గల్లీలో తిరిగే లొల్లి మనుషులు అనుకున్నావా కూటమిలో ఉన్న నాయకులు? వాళ్ళు ముగ్గురు సామాన్యులు కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటారు చూడు, ఆ టైప్ వాళ్ళు. పవర్ఫుల్ క్యాండిడేట్ ముగ్గురు. ఏమంటావు? చంద్రబాబు నాయుడు అంటే సిబిఎన్ అంటే దానికి ప్రపంచం మీద ఎంత పేరుందో ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి. అర్థమైందా? అంతేగాని చేతైతే ప్రభుత్వం మీద తప్పులుంటే ఏలెత్తి చూపియండి. ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అనేది ధర్నాలు చేయండి, అసెంబ్లీలో వాదించండి, వాళ్ళని భయపెట్టండి, వాళ్ళకు వణుగు పుట్టించండి. ప్రతిపక్షాన్ని చూస్తే గవర్నమెంట్ సొక్క దడిసిపోయేటట్టు ఉండాలి. అంతేగాని అధికార పక్షాన్ని చూసి మీరు భయపడి, అధికార పక్షాన్ని చూసి మీరు ఉచ్చబోసుకుంటా, అధికార పక్షాన్ని చూసి మీకు చెమటలు పడతా మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో ఒకటి గామించుకొని వాళ్ళు అడిగేదానికి సమాధానాలు చెప్పలేక ఏదో ఒకటి గామించుకునేది ఇక్కడ బయట అంత చిల్లర వ్యవహారం, అంత బెల్లం కూడా వ్యవహారాలు అంత. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి. జై అమరావతి. కూటమి ప్రభుత్వం మరలా వచ్చింది. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా. ఓకేనా? ఇది ఎవడు ఆపలేడు.